హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షణ్ముఖ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను మీకు మొక్కజొన్న వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. మామూలుగా అందరు దీనికి మొక్కజొన్న గింజలు ఎండిన ఉంటాయి కదా, అవి తెచ్చి నానబెట్టుకొని చేసుకుంటారండి. నేనైతే పచ్చి కంకులు తీసుకునేసి దాని గింజలు 4 కంకులు తీసుకున్నానండి. దాని గింజలు ఒలిచి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవి ఏంటంటే 4 కంకులకి ఈ గింజలు వచ్చాయండి. వీటిలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకునేసి దీనికి సరిపడా కారానికి సరిపడా 7 పచ్చిమిరపకాయలు వాడుకున్నానండి. ఇందులో ఆ 7 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా సాల్ట్, నేను రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసానండి. అంటే నేను 2 సార్లుగా 1/2 టీ స్పూన్లు వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీలో కోర్స్ లాగా వేసుకున్నానండి. మరీ మెత్తగా చేసుకోకుండా కోర్స్ లాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇలా కోర్స్ లాగా చేసుకోవాలండి. మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్ అనిపించవు, అది కాకుండా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అన్నమాట. ఇలా కోర్స్ లాగా చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. ఇందులోనే ఒక పెద్ద ఆనియను సన్నగా పీసెస్ లాగా కట్ చేసి, వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకున్నానండి. పీసెస్గా కట్ చేసి దాన్ని కూడా ఆ మొక్కజొన్న పిండిలో యాడ్ చేసేసుకున్నానండి, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మొక్కజొన్న వడలు కాల్చుకోవడానికి సరిపడా ఆ బాండట్లో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆ పిండిని బాగా మిక్స్ చేసి వేసే ముందు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరిగాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పల్చగా వడల్లాగా వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగే పిండిని మొత్తం వడల్లాగా వేసేసి డీప్ ఫ్రై చేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేటట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి వేడివేడిగా తింటే భలే ఉంటాయండి. ఇవి ఉదయం పూట టిఫిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా ఈవినింగ్ స్నాక్కి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వర్షం వచ్చేటప్పుడు ఇవి చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు నా ఛానల్లో ఆ గంట సింబల్ ఉంటుంది కదండి, అది కనుక ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మొక్కజొన్న వడలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.